పూజ అనే మన ఫాలోవర్ ఒక టామ్ బాయ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. బైక్స్ నడుపుతూ ఉంటుంది అండ్ ఆల్సో ట్రిప్స్ కి ఫ్రెండ్స్ తో వెళ్తాం. అలా కాకినాడ నుంచి మారేడుమల్లి వెళ్తూ ఉండగా 2 బైక్స్ మీద వెళ్తూ ఉన్నారనమాట. 15 కిలోమీటర్స్ టు మారేడుమల్లి ఉండగా ఇప్పటిదాకా డ్రైవ్ చేసాం కదా, జస్ట్ ఆగి ఫోటోలు దిగుదామని చెప్పేసి ఒక చోట ఆగి హెల్మెట్ తీసేసి జుట్టు ఇట్లా విరబూసుకుని లోపలికి నడుచుకుంటూ వెళ్ళారనమాట. ఒక 1/2 కిలోమీటర్కి వెళ్ళిన తర్వాత కోతులను ఉండడం వల్ల 2 బైక్స్ మీద ఉన్న బ్యాచ్ కాబట్టి ఒక బ్యాచ్ ఈమెతో పాటు ఇంకొక బ్యాచ్ ఇంకో బైక్ మీద ఉన్నారు కాబట్టి ఆ బ్యాచ్ వాళ్ళు సరే మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ కొంచెం సేపు ఉండి ఈమె ఇంకొక అబ్బాయి ఉండి అక్కడ ఆ చెట్టు దగ్గర అట్లా ఆగి ఫొటోస్ దిగి వచ్చేసారు. బైక్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారా మీరంటే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోయాము, ఒక 7 to 8 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయాము అనేసరికి ఈమె అట్లా ఫాస్ట్ గా వెళ్తూ ఉండగా ఈమె కళ్ళ ముందు సడన్ గా లారీ వచ్చినట్టు అనిపించి ఈమె ముందుకు అట్లనే పక్కకి లెఫ్ట్ తీసుకొని ముందుకు ఎట్లా వెళ్ళిపోయింది అనమాట. అక్కడ ఏమున్నాయి మొత్తం ఘాట్స్ కాబట్టి గుంతలు కిందకు ఉంటాయి కదా, ఇట్లా ముందుకు ఇట్లా ఘాట్స్ టర్నింగ్స్ ఉంటాయి కదా, ఘాట్లోకి సైడ్కి మధ్యలో చెట్లలోకి పడిపోయింది అనమాట. అలా చెట్లలోకి పడుతూ ఉండగా ఈమె మైండ్ లో ఒక వాయిస్ వినిపిస్తుంది, నీ ప్రాణం కావాలా ఆర్ నీ బాడీలో ఏదైనా పార్ట్ ఒకటి వదులుకో అని చెప్పేసి ఏదో వాయిస్ వినిపిస్తూ ఉంది. ఇమీడియట్లీ నా రైట్ టూత్ తీసేసుకో అని చెప్పేసి ఈమె మైండ్లో అనుకోగానే ఈమె దొర్లటం ఆగిపోయిన తర్వాత ముందుకి లెగిసి చూసుకున్నాక ఈమె పన్ను లేదనమాట. ముందు పన్ను ఇరిగిపోయింది. సో ఆబ్వియస్లీ ఏమనుకుంటాం, దెబ్బలు తగిలి ఏదో రాయి తగిలి పన్ను ఇరిగిపోయింది ఏమని ఇలా ఈ స్టేజ్ లో చూసిన వీళ్ళ ఫ్రెండ్ కళ్ళు తిరిగి పడిపోయాడు. లక్కీలీ ఒక కార్ అక్కడి నుంచి వస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ ని వెనకాలకి పిలిపించుకొని లోకల్లో ఒక ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని ఇంకా చాలని చెప్పి కారు బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసారనమాట. ఇంట్లోకి వచ్చి కట్లు తీసేశాక ఈమెకు అర్థమైంది మొత్తం టొమాటో రెడ్డులకు అయిపోయేసరికి ఈమెకు భయం వేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసింది విషయం, ఇట్లా కింద పడ్డానని చెప్పేసరికి అందరూ ఈమెను తిట్టి ఏం చేస్తామని చెప్పేసి పడుకోమన్నారు అనమాట. హాల్లో దివాన్లో ఈమె పడుకున్నది. ఆ దివాన్కి ఆపోజిట్ లో మనకి షోకేస్ లాగా అన్ని ఉంటాయి కదా, ఆ షోకేస్ ఎదురుగుండా ఈమె అర్ధరాత్రి నార్మల్ గా కళ్ళు తెరిచి చూస్తే ఆ షోకేస్ ఎదురుగుండా బ్లాక్ స్మోక్ ఒక మనిషి ఆకారంలో అక్కడ నుంచొని కనబడతాను. ఈమె నిద్రలో ఉంది కదా, ఎవడైనా దొంగోడు వచ్చాడో సడన్ గా లెగిసి చూస్తే అక్కడ ఏం లేదు. ఏం చేసింది, లేగంగానే మళ్ళీ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది అనమాట, ఎవరైనా ఉన్నారా ఏందా అని చెప్పేసి చూస్తే ఎవరు లేరు. బయట చూస్తే ఏం కనబడట్లే. అక్కడ నుంచోని లోపల మన షోకేస్ దగ్గర చూస్తే అక్కడ మళ్ళీ బ్లాక్ స్మోక్ లాగా అనిపిస్తుంది. ఈమెకి ఇంకా ఫ్యూజ్ అవుట్ ఏంది ఏం కనబడుతుందని ఇమీడియట్లీ అన్నయ్య వాళ్ళ రూమ్కి వెళ్ళి కానీ అన్నయ్య ఏమో తిట్ల అనమాట. వాళ్ళ అన్నయ్యకి ఏంటంటే ఇవన్నీ నమ్మకాలు లేవు, ప్రాంకులు చేస్తున్నావు ఇవన్నీ బాగా ప్రాంకులు ఎక్కువైపోయినాయి నీకు అని చెప్పేసి ఏమని తిట్టి పడుకోమన్నారు అనమాట. ఇంకా నైట్ అంతా హనుమాన్ చాలీసా చదువుకుంటా ట్యూబ్ లైట్ వేసి పడుకుంది అనమాట. ఆమెకు అట్లా ఆత్మ కనిపిస్తూ ఉంది ఎవ్రీడే నైట్ అలా ఆత్మ కనిపిస్తూ ఉంది అనమాట. కానీ ఏం చేయట్లేదు, ఎవ్రీడే దగ్గరకు వస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఏం చేయట్లేదు. సడన్ గా వీళ్ళింటికి ఈమె ముస్లిం ఫ్రెండ్ రజాక్ వచ్చాడు. ఆ రజాక్ బ్రో ఏం మాట్లాడకుండా మా గురువు గారు నీకు ఇది ఇమ్మన్నారు అని చెప్పి 1 లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చాడు అండ్ ఆల్సో ఒక తాయెత్తు ఇచ్చాడు. ఇవేం నమ్మను అని చెప్పేసి తాయెత్తు కట్టుకోలేదు అనమాట. అర్ధరాత్రి పూట ఇట్లా తీసేసి పడుకుంది అనమాట. ఈమె బెడ్ పైన గోడకి ఫేస్ చేసి నిద్రపోయింది. అర్ధరాత్రి పూట ఇట్లా తిరిగి నార్మల్ గా ఆపోజిట్ సైడ్ తిరుగుతూ ఉంటాం కదా, ఆపోజిట్ తిరిగి చూడంగానే ఈమె కళ్ళ ముందు దెయ్యం, ఈమెతో పాటు పడుకొని ఈమె కళ్ళ ముందు దెయ్యం కనబడేది. ఇంకా గట్టిగా అరిచి ఇంట్లో అందరూ మళ్ళీ ప్రాంక్ చేస్తుంది అనుకుని పట్టించుకోలేదు ఈ అమ్మాయిని. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు ఆ పిఠాపురం దగ్గరలో బంగారు పాపమ్మ అని ఉంటది, అలాంటి వాళ్ళే ఈ మసీదు పీపుల్ అనమాట. వీళ్ళు ఈమె నైట్ పూట వీళ్ళ ఇంటికి వచ్చారు. లక్కీలీ ఆ రోజు వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు అండ్ ఈమె వాళ్ళని పిలిచి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొస్తే వాళ్ళు ఎన్నో పూజలు చేసి మీరు నమ్మినా నమ్మకపోయినా అని చెప్పి ఆ అమ్మాయి బ్లాక్ బాటిల్లో ఒక ఆత్మ లాంటిది వాళ్ళు క్యాప్చర్ చేశారు అని చెప్పేసి అన్నాను. ఆ ఇమామ్స్ని అడిగింది అనమాట, నేను ఏం చేశానని నన్ను ఎందుకు వదలట్లేదు, నన్ను ఎందుకు రమ్మంటుందని అడిగితే ఇమాం అప్పుడు చెప్తున్నాడు, నువ్వు రీసెంట్గా ఎక్కడికైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళావా అని అడిగితే వెళ్ళాను అని. ఈమె మారేడుమల్లికి 15 కిలోమీటర్ల దూరంలో 0.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఫోటో దిగింది కదా, ఆ చెట్టుకి ఒక గిరిజన అమ్మాయిని ఆ విలేజ్ లో ఉన్న అందరూ కలిసేసి ఈమె చేతబడులు చేస్తుందని చెప్పి ఈ అమ్మాయిని ఆ చెట్టుకు కట్టేసి చంపేశారనమాట. ఆ అమ్మాయి యొక్క ఆత్మ ఆ చెట్టు దగ్గర ఎలాడుతుంది అండ్ ఈ పూజ అనే అమ్మాయి జుట్టు విరబోసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఇది నా ఫ్రెండ్ అనుకొని ఈమె నా దగ్గరికి రావాలని ఈమె దగ్గరకు వచ్చేసింది అనమాట. ఈమెను తీసుకెళ్ళిపోవడానికి ఈమె దగ్గరకు వచ్చింది.
నువ్వు చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డావు. నీకు సిట్యుయేషన్ అర్థం కావట్లేదు అని చెప్పి, ఆ బాటిల్‌ని ఆ ఇమామ్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి అండ్ ఈ అమ్మాయికి 41 డేస్ కట్టుకోమని మళ్ళీ ఇంకో తాడిచ్చారు. మరి ఈ ఇమామ్స్ ఎవరైనా చీటింగ్ చేయొచ్చు అని అనుకోవచ్చు. రైట్? బట్ ఆ ఇమామ్స్ ఈమె దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. ఇది మా బాధ్యత. సొసైటీకి మేము ఇటువంటి హెల్ప్స్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయారు మచాస్. క్రేజీ కదా! మీరెప్పుడైనా ట్రిప్‌కెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందా? ప్లీజ్ మెన్షన్ డౌన్ ద కామెంట్ సెక్షన్.